తమిళనాడులోని బాణాసంచా ఫ్యాక్టరీలో బ్లాస్ట్ జరగడంతో 6 కుటుంబాల్లో విషాదం నెలకొంది. పేలుడు దాటికి ఫ్యాక్టరీ పూర్తిగా నేలమట్టమైంది. 6 కార్మికులు మృతి చెందారు. మరికొందరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఈ పేలుడులో 6 కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మరికొంతమంది కార్మికులు గాయపడ్డారు. విరుద్నగర్ జిల్లాలోని సాతూరులో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు తీవ్రతకు కార్మికుల శరీరాలు ఛిద్రమయ్యాయని, భారీ శబ్దంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయని స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో గంటల తరబడి శ్రమించి మంటలు ఆర్పివేశారు. మంటల్లో చిక్కుకున్న పలువురు కార్మికులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. భారీ పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని 4 గదులు కూలి నేలమట్టమయ్యాయి. బాణసంచా తయారీ సమయంలో షార్ట్ సర్క్యూట్ పేలుడుకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంపై స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులు కోలుకున్నాక పూర్తి వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు పోలీసులు. ఈ సంఘటనతో విరుద్నగర్లోని బాణసంచా కర్మాగారాల్లో భద్రతా లోపాలను గుర్తించారు. గతేడాది సాతూరులోని బాణసంచా తయారీ ప్లాంట్లో భద్రతా నిబంధనలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమీక్షించినప్పటికీ వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.